హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఈ బ్రికెన్ స్టాక్ చెప్పులు చూడనా, దీనికి ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే బ్యాక్ సైడ్ 90% సోల్ అంతా ఊడిపోయింది రెండు చెప్పులకి, ప్లస్ రెండు స్ట్రాప్స్ ఊడిపోయినాయి. సో అన్నకి చెప్పిన అన్న దీనికి ఎట్లా 90% ఊడిపోయింది కదా, ఆ 10% ఏముందంటే దాన్ని కూడా వీకేజ్ ఉంది కంప్లీట్ గా. తీసేసినాక నేను మంచి గంబెట్టిస్తాను చెప్పిన అన్నకి, మంచి గంబెట్టిస్తాను, మిషన్ మీద వర్క్ చేస్తాను అని చెప్పినాను. సో దీన్ని చూడనా కంప్లీట్ గా రెండు చెప్పులు తీసేసినాక మిషన్ మీద మనం గ్రైండింగ్ చేసుకోవడం. దీనికి గ్రైండింగ్ ఎందుకు చేస్తామంటే పాత గమ్మ అయితే ఉంటుందో ఆ గమ్ మొత్తం గ్రైండింగ్ చేసినప్పుడు ఆ మిషన్ మొత్తం తీసేస్తాను. అది చూడండి, ఆ తీసేసినాక 4 స్ట్రాప్స్ గంబెట్టేసేయాలి. గంబెట్టినాక కింద సోల్ అనేది కంప్లీట్ గంబెట్టేసేయాలి. దీనికి చూడండి అన్న, చెప్పు అయితే బానే ఉంది, వాడలే దీనికి. చూడండి మిషన్ మీద గ్రైండింగ్ అయితే ఇది గ్రైండింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే పాత గమ్ అయితే ఉంటుందో అది మొత్తం తీసేస్తున్నాను. అది మన షాప్ పేరు వచ్చేసి శివరాజ్ ఫుట్వేర్ సేల్స్ అండ్ సర్వీస్, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర మన షాప్ వచ్చేసి. అపోలో హాస్పిటల్ డౌన్ దిగంగానే ఒక చిన్న జంక్షన్ వస్తుంది ఒకటి, ఆ జంక్షన్ దగ్గర రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉంటది. దాని ఆపోజిట్ లోనే మనకు చెప్పుల షాప్ కనిపిస్తుంది అన్న. ఆ జంక్షన్ దగ్గర కనిపిస్తే టర్నింగ్ లో ఒక చిన్న షాప్ ఉంటుంది అన్న. మన పెద్ద షోరూమ్ ఏం కాదు, చిన్న షాప్ అనేది. రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర, పనికి తగ్గట్టు తీసుకుంటాం మనము. హెవీ ప్రైస్ ఏముండదు ఎవరికైనా సరే, పని ఎట్లుంటే ప్రైస్ ఎట్లుంటది అన్న. కొంతమంది అడుగుతున్నాను చూడన్నా, దీనికి వర్క్ అయితే ఇట్లా అయింది. 4 స్ట్రాప్స్ కంప్లీట్ కింద సోల్ కూడా కంప్లీట్ దీనికి. ఆ కార్క్ అయితే ఉందో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం బ్లాక్ కలర్ ఉండే, అప్పుడు దుమ్ము ఉండే కదా, అది దాన్ని కూడా క్లీన్ చేసి మంచి ఫైట్ చేసాం దీనికి. మన దగ్గర చూడనా ఏమున్నా సరే జెన్యున్ గా వర్క్ ఉంటది. మన శివరాజ్ ఫుట్వేర్ అనేది ఒక మార్కెట్ లో మంచి పేరుంది కాబట్టి నమ్మకంగా ప్రతి ఒక్కరికి పని చేయగలుగుతున్నాం అన్న. మన పని కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన కొద్ది ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి అన్న. మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మా వీడియో కనుక నచ్చినట్టయితే కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం, కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. మళ్ళీ చెప్తాను, కష్టానికి కొలమానం లేదు. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. అయిన పడినా నేను పడినా విశ్వం పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు. ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు, కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఎప్పుడూ నమ్ముకో. ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లైఫ్.